హాయ్ ఫ్రెండ్స్, ర్యాపిడో నుంచి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే ర్యాపిడోలో స్కూటీతో జాయిన్ అయ్యారో లేదా స్కూటీతో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మీరు ఈ ర్యాపిడోలో స్కూటీతో రిజిస్ట్రేషన్ అయినట్టయితే మీరు సర్వీస్ మేనేజర్ లో ఒకసారి చెక్ చేయండి. స్కూటీ అనే కొత్త ఆప్షన్ అయితే ఉంటుంది. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు బైక్ ఆర్డర్స్ తో పాటుగా స్కూటీ ఆర్డర్స్ కూడా వస్తాయి. స్కూటీ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అలాగే బైక్ రేట్ కార్డు అలాగే స్కూటీ రేట్ కార్డు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 0 to 8 కిలోమీటర్ లోపల ట్రావెల్ చేస్తే పర్ కిలోమీటర్కి 9.2 రూపీస్ అయితే ఇస్తున్నారు. 8 to 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే పర్ కిలోమీటర్కి 12.7 రూపీస్ ఇస్తామని అయితే వీళ్ళు రేట్ కార్డ్ ఇచ్చారు. అలాగే మనం బైక్ చూద్దాం. 0 to 8 కిలోమీటర్ లోపల ట్రావెల్ చేస్తే పర్ కిలోమీటర్కి 8.2 రూపీస్ అయితే ఇస్తున్నారు. అలాగే 8 to 100 కిలోమీటర్ లోపల అయితే పర్ కిలోమీటర్కి 11.3 రూపీస్ అయితే ఇస్తున్నారు. అంటే ₹1 డిఫరెన్స్ అయితే ఉంది. ఇవాళ ఒక రైడ్ తీసుకొని మీకు చూపిస్తాను. ఒక 3-4 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది. ఇప్పుడైతే ర్యాపిడో లాగిన్ చేస్తున్నా. లాగిన్ చేసిన వెంటనే మనకి బైక్ టాక్సీ ఆర్డర్స్ తో పాటుగా మనకి స్కూటీ ఆర్డర్స్ కూడా వస్తాయి. స్కూటీ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తే ఎక్స్ట్రా 15% ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను, పికప్ లొకేషన్కి వచ్చేసాను. సార్ ఓటీపీ 2242. సార్ ఎక్కడే నా లొకేషన్? కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చాను. డ్రాప్ లొకేషన్ కి రాగానే ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత నాకు ఈ ట్రిప్ లో 29 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్కి 2.58 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. అంటే ఈ 2.58 కిలోమీటర్కి నాకు వచ్చేసరికి 29 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చాయి. ఈ విధంగా స్కూటీ ఆర్డర్స్ తీసుకోవడం వల్ల 15% ఎక్స్ట్రా ఎర్నింగ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం పెర్ కిలోమీటర్ కి 12 రూపీస్ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు.